ఈశ్వరి. నేను ఎక్కడ ఒక రీల్లో కేరళ స్టోరీ 2 అని వస్తుంది అంటే దానికి నేను కామెంట్ చేశాను, ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి అని. ఈ ముస్లిమ్స్ అమ్మాయిల్ని ఎలా టార్గెట్ చేసి లవ్ జిహాద్ అని చెప్పి వాళ్ళని ప్రెగ్నెంట్ చేసి మతం మార్చి రకరకాలుగా ఏదో జరుగుతున్నాయి కదా, వాటి గురించి మూవీ తీశారు. ఇప్పుడు అది సెకండ్ పార్ట్ వస్తుంది. ఇలాంటి మూవీస్ ఇంకా రావాలని నేను కామెంట్ పెట్టాను. అక్కడ ఒక బూతులు వచ్చేస్తుంది. వాడిని ఇంకా ఎల్ కొడుకు ఇంకా అన్నా కూడా అవన్నీ తక్కువే. వాడు కామెంట్ పెట్టాడు. అక్కడ కామెంట్స్తో యుద్ధం జరిగింది. మన హిందూస్ అందరూ వచ్చి వాడిని తిట్టడం, వాడు నన్ను తిట్టడం, నేను వాడిని తిట్టడం, వాడు మళ్ళీ వాళ్ళందరినీ తిట్టడం అన్నీ జరిగినాయి. వాటికి రిప్లై ఇచ్చాను, గట్టిగా స్ట్రాంగ్గా ఇచ్చాను. వాడు నన్ను నా ప్రైవేట్ పార్ట్స్ గురించి ఏదేదో మాట్లాడాడు. అసలు వాడు ఎవడో తెలియదు, నేను ఎవడో తెలియదు, వాడికి మాట్లాడాడు. నేను అక్కడ గట్టిగా ఇచ్చాను, వాడికి కూడా ఇచ్చేసాను. అక్కడికక్కడ అమ్మతోని, చెల్లితోని, అక్కతోని, చివరికి కూతురుతో కూడా సంసారాలు చేసే పడుకున్న మీలాంటి ఎదవలు కూడా నా గురించి మాట్లాడుతున్నారా, మా హిందువుల గురించి మాట్లాడుతున్నారా? అక్కడ సినిమా తీస్తున్నారు, అదైతే కల్పితం కాదుగా, అది యథార్థ సంఘటన, నిజంగా జరిగిన స్టోరీ. దాన్ని ఆపడానికి చాలా ప్రయత్నం చేశారు, బట్ అది జనాల్లోకి వచ్చింది. జనాల్లో కొద్దో గొప్ప జ్ఞానం వచ్చింది జనాలకి, వాళ్ళు తెలుసుకున్నారు. ఇప్పుడు పార్ట్ 2 వస్తుంది. ఇలాంటి మూవీస్ ఇంకా వస్తేనే బయట సమాజంలో ఏం జరుగుతుంది అనేది తెలుస్తుంది. ప్రతి ఆడవాళ్ళు, చిన్నపిల్లలు, ముఖ్యంగా ఆడబిడ్డలు ఉన్న పేరెంట్స్ చూడాలి, తెలుసుకోవాలి. మన పిల్లల్ని బయట స్కూల్స్లో అబ్బాయి అయినా అమ్మాయిలైనా ఏం మాట్లాడుతున్నారు, బయటకు వెళ్తే ఏం మాట్లాడుతున్నారు, ఎలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారని తెలుసుకోవాలి మనం. సో వాడు ఏం చేశాడంటే, ఇప్పుడు అక్కడ కామెంట్స్తో యుద్ధం జరిగింది కదా, నేను అక్కడ వాడిని బ్లాక్ చేశాను. ఆ సోది కామెంట్స్ వాడి మళ్ళీ రాకుండా బ్లాక్ చేశా. వాడు కింగ్ అనే ఒక ఫేక్ అకౌంట్తో నా ఇన్బాక్స్లోకి వచ్చి అడ్డమైన బూతులు పెట్టాడు. ఏం పెట్టాడు, 2-3 బూతులు పెట్టి ముస్లిమ్స్ జోలికి వస్తే అంటే నన్ను కోస్తా అన్నట్టు ఏవో సింబల్స్ పెట్టాడు. చూడండి మీరు ఒకసారి ఏం పెట్టాడు ఆ ఎడవ.